సుమారు 5 సంవత్సరాలు పూర్తయింది. 2021లో ఎలా చనిపోయాడో తెలీదు, ఎవరు చంపారో తెలీదు. అన్యాయంగా ఓ 17 సంవత్సరాల 6 నెలల బిడ్డ, ఒక మత్స్యకార బిడ్డ మువ్వల నగేష్ అన్యాయంగా చనిపోయాడు. ఎవరు చంపేశారో కూడా తెలియదు. ఇక్కడ కట్ చేస్తే 2024లో ఎలక్షన్కి ఒక 2 నెలల ముందు యువగలం సభలో గౌరవ లోకేష్ గారు పలాస వచ్చారు. పలాస వచ్చి వారు చెప్పారు ఒక మాట, మా ప్రభుత్వం 2 నెలల్లో వస్తుంది, మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో ఆ మత్స్యకార బిడ్డకి న్యాయం చేస్తాం. నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా పలాస ఎమ్మెల్యే గారు, 2 సంవత్సరాలు అయింది మీరు ఎమ్మెల్యేగా ఎన్నిక, ఈ పలాసకి మీరు ఏం చేశారని అడుగుతున్నాను. ఒక్క మంచి కార్యక్రమం చేశారా అంటున్నాడు. ఏంటి అన్యాయం? ఒక మత్స్యకార కుటుంబానికి చెందిన గ్రామం పలాస నియోజకవర్గంలో వజ్రపుత్తూరు మండలంలో 4,854 ఓట్లు, 4 బూతులు, ఒక సింగిల్ విలేజ్. ఆ సింగిల్ విలేజ్ ఒక మాట మీద కట్టుబడిన విలేజ్. ఆనాడు జనసేన నాయకులందరూ కూడా న్యాయం చేస్తామని వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళు చూపించిన దారిలో ఈరోజు తెలుగుదేశానికి ఆ 4,500 ఓట్లు కూడా వేశారు నమ్మి. 2 సంవత్సరాలు శిరీష గారు చెప్తున్నారు, ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎప్పుడు ఇష్టానుసారం ఓ మహిళగా కూడా చూడకుండా తిట్టడం, ఓ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం, ఇంకోళ్ళు తిట్టడం. ఏంటిది? ఏం రాజకీయాలండి? ఇది కరెక్ట్ కాదు అమ్మా, నీకు దయచేసి చెప్తున్నాం. మీరు 2 ఏళ్ళు అయింది ఈ బెదిరింపులకి, తాటాపు బెదిరింపులకి మీరు జడిసిపోయే రకం కాదు. లోకల్ ఇక్కడ పుట్టాడు దువ్వాడ శ్రీధర్, మా నాన్న ఇక్కడ పుట్టారు, నా కుటుంబం ఇక్కడ పుట్టింది, నా సొంతూరు ఇది. మీలా నేను ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయట్లే, మీలా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేయట్లే. గుర్తుపెట్టుకోండి, మీరు లోకల్ కాదు, ఈ ఊరికి సంబంధం లేని వ్యక్తులు. ప్రజలు మీకు గెలిపించారు. 2 సంవత్సరాలు అయిపోయింది, మరో 2 ఏళ్ళే ఉంది. ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. ఏమ్మా పలాస జిల్లా ఏం మాట్లాడరు? వైభవ్ ఓపెనింగ్లో చెప్పారుగా, పలాస జిల్లా వచ్చేసింది, అద్భుతం జరుగుతుందని మీ ఆయన చెప్పారుగా. మరి నీవు చెప్పావుగా, నీ చెప్పిన వీడియోలు ఏవి? ఎందుకు డిలీట్ చేశారు యూట్యూబ్లో? ఏం పలాస జిల్లా కోసం ఏం మీరు మాట్లాడరు? అడగరు. మువ్వల నగేష్కి ఏం న్యాయం చేయరు? సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడే చెప్పాడు కదా, ఆయన ముఖ్యమంత్రి కాకపోయినా ఆయనకు ముఖ్యమంత్రి ఆయన లోకేష్ బాబు. ఆయన చెప్పిన మాట కూడా నువ్వేం చెప్పరు మీరు. ఒక ఎమ్మెల్యేగా నువ్వు 4,000 ఓట్ల గ్రామంలో మత్స్యకార ఓట్లు వేయించుకొని మీరు ఎందుకు అడగరని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమంటే బ్లాక్మెయిల్ అడిగితే కేసులు పెడతారు. ఒక కేసు కాదు, ఈ దువ్వాడ శ్రీధర్ మీద 100 కేసులు పెట్టించుకో, బెయిల్ తెచ్చుకోగలను. నేను తప్పు చేయలేదు, ఈ ప్రజలకు తెలుసు నేనేంటో. ఈ తాటాకు బెదిరింపులకి జడిసిపోం ప్రసక్తే లేదు. మీరు ఎక్కడి నుంచో వచ్చి మా మీద ఏంటి దౌర్జన్యం? మీరు సోంపేట నుంచి వచ్చి మా పలాసలో ఏంటి మా మీద దౌర్జన్యం? ఏమ్మా పలాసలో ఏం జరుగుతుందో మీకు తెలియదా? ఎంత అన్యాయం! ప్రతి వైన్ షాప్లో కూడా ఒక బాటిల్ మీద 20 రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నారు. అబద్ధమా ఇది? అబద్ధమా? నిన్న చాలా మంది చెప్తున్నారు బీరట కూలింగ్లో పెడితే మరో 10 రూపాయలు తీసుకుంటారట, 30 రూపాయలట. ఏంటి అన్యాయం? బెల్ట్ షాపుల్లో విస్తారంగా ఎప్పుడూ లేని దౌర్భాగ్యం ఏంటంటే పలాస నియోజకవర్గంలో చుట్టుపక్కల ప్రతి 2 గ్రామాలకి ఓ గ్రామంలో బెల్ట్ షాపులు, అక్కడ 50 రూపాయలు దోచేస్తున్నారు ఎంఆర్పి మీద. మద్యం మీద పెర్ డే ఈ పలాస నియోజకవర్గంలో 20,000 బాటిల్, నాకు ఒక అంచనా రిపోర్ట్ ఉంది, 20,000 బాటిల్ మీద 20 రూపాయలు తీసుకుంటుంటే 4 లక్షల రూపాయలు. మరి బెల్ట్ షాపులు రీత్యా ఒక 5,000 సుమారు 5,000 తక్కువ అమ్మితే అక్కడ 40 రూపాయలు లాభం వస్తుంది. అమ్మినుడికి 10 రూపాయలు ఇస్తే 40 రూపాయలు మీరు తీసుకుంటారు, అదో 2 లక్షలు, అంటే 6 లక్షలు. ఒక రోజుకి మీ ఆదాయం 6 లక్షలు. నెలకి ఎంత? 1,80,00,000. సంవత్సరానికి ఎంత? 21 కోట్ల పైచిలుకు. మీ 10 ఇయర్లో మీరు సంపాదించిన ఎంత? 100 కోట్ల పైచిలుకు. దువ్వాడ శ్రీధర్ పలాస జిల్లా అడిగినా, మద్యం కోసం అడిగినా, లేకపోతే మువ్వల నగేష్ కోసం అడిగినా మా మీద కేసులు పెడతారు, బెదిరిస్తారు. కేసులకి జడిసిపోతామా? కేసులు మేమైనా చిన్నపిల్లలు అనుకుంటారా? 35 సంవత్సరాలుగా పలాసలో ఉన్నాం, రాజకీయాలు ఎంతోమంది నాయకులతో చూసాం. అంత మీ తాటాకు చప్పులకి బెదిరిపోయే వ్యక్తులు మేము కాదు. ఒకటి మాత్రం చెప్తున్నాం, మీరు 2 ఏళ్లలో ఒక్క పని చేయలేదు. ఒక్క పని మీరు దమ్ముంటే మీరు ఓట్లేసి. మనిషి ఎలా ఉండాలంటే ఇప్పుడు సమాజం ఎలాగుందంటే ఈ ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అనేసి. కార్మికులు, కర్షకులు, రైతులు, యువత, టౌన్ మొత్తం తిడుతున్నారు, గ్రామాల్లో మహిళలు తిడుతున్నారు. అన్యాయంగా మా భర్తలేమో 50 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి తాగి పనులకి వెళ్ళట్లేదు అనేసి. ప్రతి విలేజ్ 2 విలేజ్కి ఒక విలేజ్లో ఉంది. అబద్ధమా? ఏం మీరు ఈరోజు ఎక్సైజ్ సూపరింటెండెంట్ పిలిపించే స్పాట్లో ఆపడా? మీకు దీంట్లో వాటా ఉంది కాబట్టి, మీకు దీంట్లో షేర్ ఉంది కాబట్టి
మీరు ఈరోజు ఆపరు. ఎందుకు ఆపరు? దాదాపు 7-8 నెలలుగా వైన్ షాపుల్లో అన్యాయం జరుగుతుంది. బయట అనుకుంటున్నారు ఇంకా పబ్లిక్గా నేను కొన్ని చెప్పలేని విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మీరు చేసిన ఆధారాలతో సహా చాలా ఉన్నాయి. అవసరమైనప్పుడు అన్ని బయట పెడతా, ఓ బ్రేకింగ్ విషయాలతో వస్తా, వదిలే ప్రసక్తి లేదు. మీరేమో అనుకుంటున్నారు కదా జడిపించేస్తాం అదిరించేస్తాం అంటే. మొబైల్ నగేష్ విషయంలో ఒక చిన్న పిల్లాడికి న్యాయం చేయలేపారు. ఒక లోకేష్ గారికి గుర్తు చేయలేరా? ఒక ఎమ్మెల్యేగా ఉండి అన్న ఆ రోజు మాట ఇచ్చామన్న వీడియో చూపిస్తే నాకు అన్యాయం ఉందన్న న్యాయం చేయటం 5 నిమిషాల్లో అవుతుంది. చెయ్యరు. పేదోడికి న్యాయం చేయరు. పేదోడు బాగుపడకూడదు కదా, పేదోడు బాగుపడిపోతాడనే కదా ఆర్థిక సంక్షోభం ఉంది అనేసి ప్రధానమంత్రి గారు చెప్తుంటే ఏంటి లూటింగ్ పలాసాలు? వీటన్నిటి మీద ప్రజలు గమనిస్తున్నారు. 2029లో మీ సంగతి ఏంటో చూస్తాం అని ప్రజలు ఉన్నారు. ఖచ్చితంగా ఇది చెప్పబోయే నేను చెప్పేది నిజం. ఇది నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ఎటువంటి కోపాలు, నేను అనవసరంగా ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించే మనస్తత్వం నాకు కాదు. దువ్వాడ శ్రీధర్ 25-30 ఏళ్ళుగా రాజకీయాలు అడిగి ఏ రోజు ఒక్కరికి కూడా నేను వ్యక్తిగతంగా నేను తెట్ల. నేను ఈ విషయాలు అడుగుతున్నానని నా భార్య, నా 79 సంవత్సరాల తల్లి గారు, నా పిల్లల మీద సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మెసేజ్లు పెట్టిస్తున్నారు. ఏంటండి మొబైల్ నగేష్ నేనేమో తప్పు చేశానా? జనవరి 21న కొన్ని వందల మందితో 4 గంటల సేపు ట్రాఫిక్ బంద్ చేశాను, న్యాయం చేయడం చేశాను. ఆధారం ఉంది కదా, మీరే చెప్పారు కదా 100 రోజుల్లో న్యాయం చేస్తానని చెప్పారు కదా, మీరే వెళ్ళారు కదా, ఊరు వెళ్ళి ఓట్లు వేయించుకున్నారు కదా, అడగకూడదా? మరి విస్తారంగా బెల్ట్ షాపులు పెట్టేసి దోపిడీ చేసుకుంటున్నారు కదా మద్యం, అడగొద్దా? పలాస జిల్లా, ఇక్కడ మేము పుట్టాం పెరిగాం, పలాస జిల్లా ప్రకటించి చివరి క్షణంలో తప్పించారు. ఒక్క మాట అడిగావా నువ్వు? భయం భయం భయం. ఎందుకండి రాజకీయాలు? రాజకీయం చేస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఏం చేస్తారు? ఇప్పుడు నాకే నా ఆస్తుల మీద కొట్టాలని చూశారు, నన్ను రకరకాలుగా వేధించాలని చూశాడు, ఎక్కడ దొరకలే. ఏం చేస్తారు? పెట్టుకోండి, మీ ప్రభుత్వం ఉంది కదా. ఒక కేసు కాదు, దమ్ముంటే 100 కేసులు పెట్టు. 100 కేసులకి నేను బెయిల్ తెచ్చుకుంటా, నాకేం పర్వాలేదు. నాకు ప్రజలు ఉన్నారు. మీరెవరు? నాకు ఈ పలాస నియోజకవర్గంలో దువ్వాడ శ్రీధర్ ఏంటి అనేది అందరికీ తెలుసు. ఖచ్చితంగా నేను దయచేసి చెప్తున్నాను, మీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాను. శిరీష గారు, మీకు మాట్లాడుతున్నాను. మీ నాన్నగారు కూడా ఒక 5 సార్లు ఎమ్మెల్యే అని మీరే చెప్తుంటారు గొప్పలు. మా తాతగారు కూడా 5 సంవత్సరాలు ఎమ్మెల్యే అని. ఏంటంటే పిఎస్సిఎస్ ఎంత, దాని బ్రతికి ఎంత, ఏం మాట్లాడుతున్నారు? 2005లో ఒక దళిత బిడ్డ పిఎస్సిఎస్ అధ్యక్షుడు. అప్పుడు మీ నాన్నగారు ఎమ్మెల్యేగా లేరా? ఏంటంటే అన్యాయం. ఒక దళిత బిడ్డ పాపం ఆయన సిల్ల రవిచంద్ర బుజ్జి అంటే మంచివాడు, ప్రజలకు అన్ని కార్యక్రమాలు చేశాడు. ఏముంది? తర్వాత నేను ప్రజలతో ఎన్నికైన 2013 నుంచి 19 వరకు. నేనైనా 6.5 ఏళ్ళు ప్రజలతో ఎన్నికైనప్పుడు నేను వైసీపీలో ఉన్నప్పుడు పిఎస్సిఎస్ అధ్యక్షుడు ఒక్కనే గెలిచాను జిల్లాలో. గెలిచినాక మీ నాన్నగారి కదా 2014 ఎమ్మెల్యే. ఆ రోజు నేను ఆ రోజు తెలుగుదేశం చూసానా, వైసీపీ చూసానా, సిపిఎం సిపిఐ చూసానా? ఇప్పటికే వెళ్ళి ప్రజలకు అడగండి, అరే బాబాలు గారు అందరికి అన్ని ఇచ్చాడు రా అని. తప్పు చేసే వ్యక్తులం కాదు. దమ్ముంటే కట్టుకో, ఎన్ని తప్పుడు కేసులు కట్టుకో. తర్వాత పైల వెంకటరావు చిట్టి గారు, తర్వాత చింతాడు మాధవ్ గారు. ఒక విషయం నేను కూడా చెప్తున్నాను. 2025లో ఒక అద్భుతమైన 15 కోట్ల విలువైన బిల్డింగ్ కట్టారు. మీకు దమ్ముందా? మీ నాన్నగారు కానీ మీరు కానీ పిఎస్సిఎస్ బిల్డింగ్ ఒక సెంటు భూమి ఇచ్చారా? 1924 వైఎస్ జగనన్న టైంలో అక్కడ అద్భుతమైన ఏరియాలో నేను 13లో పనిచేసినప్పుడు 13 నుంచి 19 వరకు ఎంతో ట్రై చేశాను. అప్పుడు మా ఎంపీ వై శ్రీనివాసరెడ్డి గారు. అప్పుడు కూడా మీరు అడ్డుకున్నారు, ఇవ్వకుండా. ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ స్థల సేకరణ జరిగింది, అద్భుతమైన బిల్డింగ్ కట్టారు. ఏమంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఈ బిల్డింగ్ కట్టాను, నాకు 10-15 కోట్ల రూపాయలు విలువ బిల్డింగ్ ఇది. ఇదేమో కాదు అంటే నమ్ముతారా? ఏంటంటే వెళ్ళి చూడండి ఒకసారి, మీడియా వారందరూ చూడండి ఎలాంటి బిల్డింగ్ కట్టారు. ఎక్కడ ఎవరు స్కామ్స్ చేయాల్సిన అవసరం ఏంటి? మీరు దోచుకుంటున్నారు, మీ ఆయన దోచుకుంటున్నాడు, నువ్వు దోచుకుంటున్నావు. అవి మేము అడగకూడదు, అడిగితే మాకు బెదిరించేస్తారు. పెట్టుకో, తప్పు చేస్తే కేసులు పెట్టండి, 1 కాదు 100 కేసులు పెట్టండి. భయపడిపోము. తప్పు చేయలేదు, తప్పు చేయం కూడా. ఇలా కాదు, మీరు ఆనాడు చేశారు, మీకు ప్రజలు అండబెట్టారు 2019కి ముందు. ఆ గతి పరిస్థితి పోలేక ఈ రోజులకు వచ్చింది. మళ్ళీ అదే జరగబోతుంది. ప్రజలు ఇప్పుడు ఎలక్షన్ పోతారు. నేను చెప్తాను కదా, ఇప్పుడు ఈ రోజు ఎలక్షన్ పోతారు. నా పేరు సుందరమ్మ. మా పేరు నాగేశం. శివాని కాలేజీలో జాయిన్ చేసి 21 జాయిన్ అయింది. 23లో ఇంటికి వచ్చింది. 23లో ఇంటికి వస్తే మా 25లో జరిగింది శివాని కాలేజీ. కానీ యజమాని మాకు ఏంటైతే చెప్పలేదు. ఇప్పుడు దాకా
ఆ బాబు ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి లేదు అనుకుని చెప్పలేదు అప్పుడు. కానీ ఇప్పుడు మా న్యాయము చేయలేదు అనుకుని అప్పలరాజు వచ్చింది న్యాయం చేస్తాననుకుని అన్నది. ప్రజా 10 ప్రజా వెళ్ళారు, 10 ప్రజా వెళ్ళారు శివాని కాలేజీకి. మా బాబుకి ఎవరు చంపారు, ఎవరు చేశారు? శివాని కాలేజీలో మా బాబుకి చంపారు. ఎందుకు చంపేశారు నాయనా? అప్పలరాజు వచ్చి న్యాయం చేస్తాను, నేను మత్స్యకారులమ్మా, నేను న్యాయం చేస్తాను, మీ బాబుకి పట్టుకుని అనుకుని అన్నది. నాకు ఇప్పుడు దాకా న్యాయం లేదు. అది ఉండిపోతే కొడుకుని ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కదా, లోకేష్ వచ్చి చెప్పేసింది కొద్దిగా రోజులే 100 రోజులు న్యాయం చేస్తానమ్మా, బాధపడకు. చెప్తున్నాను శివాని కాలేజీలో జాయిన్ చేశాం. శివాని కాలేజీలో జాయిన్ చేశారు కదా నాయన. బాబు మా బావికి చంపేశారు. ఎందుకు చంపారు నాయనా? చంపేశారు అనుకుని వెళ్ళాము కదా ఊరి జనం అలా. మంత్రి వచ్చింది, అప్పుడు ఈ మంత్రి అయినది అప్పలరాజు, నేను మత్స్యకారులమ్మా, నేను న్యాయం చేస్తాను, నీ ఊరుకమ్మా, నీ వెళ్ళిన కొడుకు మరి వస్తుందా, నీ వెళ్ళిన కొడుకుని రాదమ్మా, 5 కోట్లు ఇస్తాం అనుకుని అక్కడ చెప్పేసింది నాకు. 5 కోట్లు ఏంటి చేస్తాడు నాయన? నాకు వద్దు 5 కోట్లు. ఎవరు చంపారు అదే కావాలనుకుని అంటే, అమ్మ తెలుస్తుంది పదమ్మా, బాడీ పట్టుకుని వెళ్ళిపో, పోస్ట్ మార్టం అయిపోయింది బాగుంది అనుకుని అన్నాడు సారు. ఇప్పుడు దాకా ఏ పోస్ట్ మార్టం లేదు, న్యాయం లేదు. నేను మత్స్యకారులు న్యాయం చేస్తాను కానీ 3 బస్తాలు గడిగడికి వెళ్తే 3 బస్తాలు బియ్యం తీసుకోమని కారు చేస్తాము అనుకుని అన్నది. సారు నీకు అసలు వెళ్తున్నారు మాకి నాయన. శిరీష మేడం కూడా వచ్చింది ఇంటికి. అమ్మా బాబుది న్యాయం చేస్తాను, మాకి ఓటు ఇవ్వండి అమ్మా అనుకుని అన్నది. ఓటు వేసేస్తే మరి న్యాయం లేదు. ఎక్కడి వరకు వెళ్ళింది న్యాయము? న్యాయము ఎక్కడి వరకు వెళ్ళింది సారు? అందరూ వచ్చి చెప్పేశారు నేను న్యాయం చేస్తాను అనుకుని అన్నారు. ఎవరు ఇప్పుడు దాకా న్యాయం చేయరు కదా. గౌరవ నారా చంద్రబాబు నాయుడికి, గౌరవ నారా లోకేష్ గారికి ఆదాయ వందనాలు సార్. నా పేరు మూల మేఘనాథ్. నేను నాగేష్ అన్నయ్యని. మా బ్రదర్ మూల నాగేష్ శివాని కాలేజీలో 2021లో జాయిన్ చేసాము. జాయిన్ చేసిన కొద్ది రోజులకే అక్కడ మరణించారు అని వార్త మాకి, మా గ్రామస్తులకి అందరి అప్పుడు చెప్పారు చనిపోయాను. మేమంతా మా గ్రామస్తులు కలిసి శివాని కాలేజీకి వెళ్ళాం. అక్కడ అడిగాం, సార్ ఏంటైంది మా తమ్ముడికి అన్యాయం జరిగిందంట. మీకు తెలియదురా, మీ తమ్ముడు చదువుతుంటే వెళ్ళండి కాలేజీ లోపలికి అంటే వెళ్ళి చూసాం సార్. గదికి వెళ్ళాక అక్కడ రక్తపు మరకలు, తమ్ముడు కొట్టినట్టు టీషర్టు, ఇటుక, రూమ్ అంతా బ్లడ్ మార్కలు ఉన్నాయి మా తమ్ముడిది బ్రదర్ది. అప్పుడు మంత్రి గారికి అక్కడికి వచ్చి, నేను యాజమాన్యంతో మాట్లాడతాను రా, మీకు న్యాయం చేస్తాను, మీ గ్రామస్తులతో మాట్లాడతాను. అక్కడికి మేము 10,000 జనాలతో వెళ్ళాం సార్, మన వాళ్ళ గ్రామస్తులు అందరు. అక్కడ అప్పలరాజు వచ్చి, లేదు ఇక్కడ మర్డర్ అయిపోయింది, నేను మీకు చూసుకుంటాను చెప్పేసి బాడీ తీసుకొని ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్. ఆ టైంలో వెళ్ళాక అక్కడ పోస్ట్ మార్టం చేస్తామనేసి డాక్టర్ దానెడి శ్రీధర్ వచ్చి కాలేజీ యాజమాన్యం, అతను కాలేజీ యాజమాన్యం, నెక్స్ట్ అప్పలరాజు గారు అక్కడ మాకు పోస్ట్ మార్టం చేసిన తర్వాత అక్కడికి సంబంధం లేదు దానెడి శ్రీధర్కి. అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత మా గ్రామస్తులకు అర్థమైంది ఇతను శివాని కాలేజీ వన్ ఆఫ్ ది డైరెక్టరు, అతను ప్లస్ యాజమాన్యం అందరూ కుమ్మక్కై అప్పలరాజుతో కలిసి మా తమ్ముడిని శవానికి మొత్తం కార్పులు సార్, వీళ్ళే మొత్తం బాడీకి చంపినట్టు మాకు తెలుస్తుంది సార్. ఇన్ని రోజులు వెయిట్ చేసాం కానీ వీళ్ళే
ఆ రోజు తెలుస్తుంటే ఎప్పుడో అతనికి అన్యాయం చేసేవాళ్ళు, కానీ మా తమ్ముడు చాలా మంచివాడు సార్. కాకపోతే ఆ కాలేజీ చెప్పేసి అక్కడ నుంచి మా అప్పలరాజు వచ్చి బాడీని తీసుకొని ఊరికి వెళ్ళిపోయి చెప్పాడు సార్, పలాసకి వచ్చి చెప్పాడు. అప్పుడు మా గ్రామస్తులు ఏమన్నంటే, లేదు ఎలాగో న్యాయం చేస్తాడు కదా అప్పలరాజు అనేసి మేము ఆ బాడీని తీసుకొచ్చాం. ఆ తర్వాత ఇంటికి కూడా వచ్చారు సార్ అప్పలరాజు, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి. కానీ ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. ఆ డాక్టర్ దాని శ్రీజాతో చేతులు కలిపి, యాజమంతో చేతులు కలిపి కుమ్మక్కై సెటిల్మెంట్ చేసుకున్నారు సార్ మా తమ్ముడిని. ఇప్పటివరకు పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఏం లేదు. కాకపోతే అప్పట్లో హామీ ఇచ్చి నిలబెట్టలేకపోయారు సార్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత జరిగిన సంఘటన తర్వాత టీడీపీ నాయకులు గౌసిరిస మేడం టీడీపీ ఇన్ఛార్జ్ గారు వచ్చి మా ఇంటికి, నేను మూల నాగేష్కి న్యాయం చేస్తాను, మీరు నాకు ఓట్లు వేయండి, మీకు 5,000 ఓట్లు వేస్తేనే మీకు న్యాయం చేస్తానని మాకు నమ్మించి ఆవిడకి ఓట్లు వేసాం సార్. వేసిన తర్వాత ఆవిడ ఏం చేశారంటే 5 సార్లు వెళ్ళాం సార్ ఆఫీస్కి, ఇది సిరిస మేడం ఆఫీస్కి. వెళ్ళిన తర్వాత మీకు మార్కెట్ సంబంధం లేదు, ఆ కాలేజీ యాదవ్ సంబంధం, మార్కెట్ సంబంధం అనేసి నాకు ఓవరాక్షన్ చేసి చెప్తుంది సార్ సిరిస మేడం గారు. ఆ తర్వాత మేడం గారు ఒక హామీ ఇచ్చారు సార్, లోకేష్ గారు యోగా మీటింగ్లో మీకు న్యాయం చేస్తానరా, అతనితో మాట్లాడతానని చెప్పారు సార్ గౌ సిరిస గారు. కాకపోతే నారా లోకేష్ గారు యోగా మీటింగ్ వచ్చి హామీ ఇచ్చారు ఆ టైంలో, మీకు మూల నాగేష్కి అన్యాయం చేసిన వారికి 100 రోజుల్లో మా ప్రభుత్వం తీసుకురండి, వాళ్ళకి దోషం శిక్షిస్తాను, మీ కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పారు.